బస్సు ప్రయాణికుల సౌకర్యం ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తెనాలి బస్ స్టేషన్లో మంచినీటి సౌకర్యాన్ని కల్పించినట్లు ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు. ప్రయాణికుల భద్రతకు ఆరోగ్యానికి ఆర్టీసీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అదే వేదికపై తెనాలి డిపోకు చెందిన అవుట్సోర్సింగ్ మహిళా స్వీపర్లకు చీరలు పంపిణీ చేసి శాల్వతో సత్కరించారు. గుంటూరు రీజియన్లోని డిపో మేనేజర్లు బీజేపీ సెంట్రల్ స్టాండింగ్ కౌన్సిల్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని డిపో మేనేజర్ రాజశేఖర్ యూనియన్ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. అనంతరం డిపో మేనేజర్ కార్యాలయంలో జిల్లా డిపో మేనేజర్లు డిపిటిఓ గుంటూరులో సమావేశమయ్యారు. ఈరోజు ప్రధానంగా ఆర్టీసీ అనేటువంటిది ఒక సేవా సంస్థ. సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకి 180% మంది ప్రజలకి సుదూర ప్రాంతాలకి గమ్యం చేర్చేటువంటి ఒక సంస్థ ఆర్టీసీ. ఈ రోజున మనం చూస్తూ ఉంటాం ఓలో బస్సులో వ్యాపార సంస్థలో ఎప్పటికప్పుడు వాళ్ళకి అవకాశం దొరికితే రేట్లు పెంచేస్తూ పోతూ పనిచేస్తూ ఉంటారు. కానీ ఆర్టీసీ అట్లా కాదు. ఆర్టీసీ అనేటువంటిది మనం ఎప్పుడైనా సరే పండగలు వచ్చినా, సంక్రాంతి అయినా, రంజాన్ అయినా, లేకపోతే ఇంకొకటైనా సరే, క్రిస్మస్ అయినా ఒకే రకమైన రేట్లు పెడతాము. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేకపోయినప్పటికీ కూడా ప్రజలకి మనం సౌకర్యవంతం చేస్తుంటాం. అందువల్ల ఆసియాలోనే మనది అత్యంత పెద్ద ప్రజా రవాణా సంస్థ ఏదైనా ఉందంటే అది ఏపీఎస్ఆర్టీసీ. ఇవాళ మన బీద మస్తాన్రావు రాజ్యసభ సభ్యులు మనం అడిగిన వెంటనే 8 ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది. ఈ ఆర్ఓ ప్లాంట్లన్నింటినీ కూడా మనం దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళా కూడా మన ఆర్టీసీ కల్పించుకొని అందరికి కూడా శుద్ధ జలం అందించాలి. ఎందుకని మనం కరోనా చూసిన తర్వాత అన్ని రకాల జబ్బులు ఏదైతే ఉన్నాయో మన యొక్క ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంటాయి. మంచి నీళ్లు ఉండాలా, మంచి వ్యవస్థ ఉండాలా, మంచి శానిటేషన్ ఉండాలా, ఇవన్నీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనం ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. ఆ రకంగా మన యొక్క ప్రభుత్వం ఈ రకమైన చైర్మన్ హోదాలో ఉండి సామాన్య ప్రజల యొక్క సామాన్య ప్రయాణికుల యొక్క బాధ తెలుసుకొని వారిని టాప్ ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకి ప్రధానమైన ఇది మంచినీరు ఇవ్వడంలో సారు అన్ని డిపోలకి సక్సెస్ అయిన గట్టిగా తప్పడంతో సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది చైర్మన్లు వచ్చారు, కొన్ని సంవత్సరాలుగా వచ్చారు, 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాల నుండి వెళ్ళిపోతూ ఉంటారు జనరల్గా. కానీ సార్ ఒకసారి చూశారంటే ఆ డిపోకి ఏం కావాలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మన నెల్లూరు జోన్ లో అన్ని బస్ స్టేషన్స్ కి అలాగే డిపోస్ లో ఏమేమి అమ్యూనిటీస్ పాసెంజర్స్ కి ఏం కావాలి, అలాగే సిబ్బందికి ఏం కావాలని చెప్పేసి వచ్చి రాగానే వెంటనే ఫస్ట్ సార్ ప్రయారిటీస్ ఇవి మీకు ఏమేం కావాలమ్మా అని అడిగారు. ఏమేం కావాలి, ఏమేమి వస్తువులు మీకు కావాలని చెప్పేసి సార్ స్వయంగా ఆయన అడిగిన మీదగా ఏమేం కావాలంటే ముఖ్యంగా త్రాగునీరు అవసరం ఉంది సార్ తెనాలి డిపోకి అని చెప్పినప్పుడు సార్ వెంటనే స్పందించి దాతల సహకారంతో మనకి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ అందజేశారు. అట్లాగే